అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అరటికాయతో బజ్జీలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని చూడండి, దాంట్లో శనగపిండి అయితే వేసుకోవాలి. 1 కప్ శనగపిండి తీసుకున్నానండి నేను ఇక్కడ. తర్వాత మనం దీంట్లో 1 స్పూన్ వాము వేసుకోవాలి. వామ్ అనేది డైజెస్టివ్ బాగా అవడానికైతే ఉపయోగపడుతుంది. వామ్ అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వేయండి. తర్వాత మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో చిటికెడు కారం కూడా వేసుకోవాలి. చూసారు కదండి. తర్వాత పసుపు వేయాలి. తర్వాత మనకి బజ్జీలు బాగా రావడానికైతే వంట సోడా వేయాలి. ఇదైతే కంపల్సరీ వేయాలండి. వంట సోడా వేయకపోతే మనకి బజ్జీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. సో మనకి క్రిస్పీగా రావాలి కాబట్టి బజ్జీలు అనేది వంట సోడా అయితే కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ అంటారు కదండి, బియ్యపిండి వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం శనగపిండి తీసుకున్నాం. తర్వాత సాల్ట్, వామ్, కారం, పసుపు, వంట సోడా, బియ్యపిండి ఇవన్నీ కూడా బాగా కలపాలి. తర్వాత మనం వాటర్ వేసుకుని చూడండి, బజ్జీలు వేసుకునే విధంగా మనం ఈ కన్సిస్టెన్సీలో అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత మనం అరటికాయ బజ్జీ వేసుకోవడానికి చూడండి, అరటికాయలు నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. పైన ఉన్న పీల్ అంతా కూడా తీసేసుకోవాలి. చూడండి, బజ్జీలు వేయడానికి మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ముక్కల్ని. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం ముక్కల్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కూడా మనం కట్ చేసుకోవచ్చు. అరటికాయ బజ్జీలు వేసుకోవటానికి మనం అరటికాయల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందు మనం కలుపుకున్నాం కదా పిండి కన్సిస్టెన్సీలో మనం ఈ ముక్కల్ని అయితే పెట్టి మనం ఈ విధంగా అయితే బజ్జీలన్నీ వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అనేది అయితే బాగా కుక్ అయితే అవ్వదు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, 2 సైడ్స్ కూడా ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి, కొద్ది కలర్ అయితే రావాలి. చూస్తున్నారు కదా, మనకి బజ్జీలు అనేవి ఫ్రై అయిపోయినాయి. తర్వాత దాని లోపల స్టఫింగ్ కోసం మనం ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని చూడండి, దాంట్లో ఒక నిమ్మకాయ పిండుతున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. చూడండి, కారం కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం ఉల్లిపాయలకు పట్టే విధంగా ఒకసారి మనం వీటిని మొత్తం కలుపుకోవాలి. చూడండి, నిమ్మరసం ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, ఉల్లిపాయలకు పట్టే విధంగా ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత వేరుశనగలు తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అరటికాయ బజ్జీల లోపల స్టఫింగ్ పెట్టడానికి అయితే చూడండి, వేరుశనగ గుళ్ళుని ఈ విధంగా అయితే మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన దగ్గర చిప్స్ ఉంటాయి కదండి, వీటిని కూడా ఒకసారి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, సాల్ట్, కారం, నిమ్మరసం, అలాగే వేరుశనగ గుళ్ళు, చిప్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిపి లోపల అయితే ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అన్నిటికి కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చాలా టేస్ట్గా అయితే వచ్చాయండి అరటికాయ బజ్జీ అనేది. ఒక్కసారి వీడియో చూసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. అలాగే చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.